వార్త అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు పట్టనీయడం లేదు. ఏ క్షణాన అడవిలోంచి జనసంచారంపై పడుతుందోనని హడలుతో భయంగా గడుపుతున్నారు అక్కడి ప్రజలు. అవును, ఎక్కడంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని కోనాపురం, ఓటాయి, ఎంచాగూడ, ఆదిలక్ష్మీపురం, సాదిరెడ్డిపల్లి, గుండంపల్లిలో సంచరిస్తుందని ఈ విషయాన్ని గూడూరు FDO చంద్రశేఖర్ వెల్లడించారు. పులి సంచారంపై జిల్లా అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎక్కువగా పులి రాత్రి వేళలో ఇంకా తెల్లవారుజామున సంచరించే అవకాశం ఉన్నందున జంతువులని ఎక్కువగా వేటాడి చంపి ఆహారంగా తింటుందని, అందువల్ల పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళలో ఆరుబయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని అటవీ అధికారులు హెచ్చరించారు. పులి సంచరించిన గ్రామాల సమీప అటవీ ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాల్లో అటవీ అధికారులు విస్తృతంగా పర్యటించి వాటి పాదముద్రలు పరిశీలిస్తున్నారు. ఆయా గ్రామాలలో నివసించే ప్రజలతో స్వయంగా మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా మనుషుల ఉనికిని గమనిస్తే పులి దాడి చేసే అవకాశం ఉందని తెలియజేశారు. అందుకే గ్రామస్తులెవరూ బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్కి వెళ్లడం, ప్రజలు ఆరుబయట నిద్రించడం, సంచారం లేని ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని, అందుకే ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని స్పష్టంగా తెలియజేశారు. పొలాల్లోకి కూడా ఒంటరిగా వెళ్లకూడదని, అత్యవసరమైతే గుంపులుగానే పంట పొలాల్లోకి వెళ్లాలని తెలియజేశారు. గత 15 రోజుల నుంచి ములుగు జిల్లా పరిధిలో తాడ్వాయి, పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసిందో అప్పటి నుంచి కూడా మా గూడూరు, మహబూబాబాద్ జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారం రేంజెస్లో మా సిబ్బందిని అలర్ట్ చేసి గత వారం 10 రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో 3 టీంలు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లో వారి రోజు తిరగడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం, లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం, ఇటువంటి వాటిని కూడా గత వారం 10 రోజుల నుంచి మా సిబ్బందిని తొలగించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్లు కూడా అమర్చాము. ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మనకి నర్సంపేట రేంజ్ పరిధిలో రుద్రగూడెం ప్రాంతంలో పులికి సంబంధించిన పద్మార్క్స్ దొరికినాయి. అలాగే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపూర్ ప్రాంతంలో కూడా పొలాల్లో పులికి సంబంధించిన అడుగు పాదముద్రలని మా సిబ్బంది సేకరించడం జరిగింది. సో ఈ దాదాపు మా అంచనా మేరకు ఇది ఏదైతే పసరా, తాడ్వాయి అటవీ ప్రాంతంలో సంచరించిన పులి ఏదైతే ఉందో గత వారం 10 రోజుల నుంచి అదే పులి వైపుగా వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. దాంతోపాటు పులి కదలికకి వెళ్ళి ప్రతి గంటకు కూడా పర్యవేక్షిస్తూ కెమెరా ట్రాపింగ్ ద్వారా కానీ, సిబ్బంది స్వయంగా వెళ్ళడం ద్వారా కానీ పులి కదలికల్ని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ పులికి ఎటువంటి హాని జరగకుండా వెళ్ళేలాగా చూసుకోవడం జరుగుతుంది.